హాయ్, నేను డాక్టర్ GPV సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మనం క్వినోవా గురించి వినే ఉంటారు. క్వినోవా వలన మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అసలు ఇది ఎందుకు చెప్పాలి అని అనుకున్నానంటే, ఈ మధ్య ఒక ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. ఆ ఫంక్షన్లో ఈ క్వినోవా రైస్ తింటారా అని చెప్పి అడిగారు నన్ను. క్వినోవా తెలుసు, ఇదేంటి రైస్ అంటే, సో వాళ్ళు ఏంటంటే రైస్ ఇదొక రకమైన రైస్ వెరైటీ. సో ఈ రైస్ వెరైటీ తినడం వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అసలు క్వినోవా అంటే ఏంటి, ఇది అసలు రైసేనా లేకపోతే వేరే తిండి పదార్థమా అనేది, ఏదైనా ధాన్యానికి సంబంధించిందా అనేది ఒకసారి చూద్దామండి. యాక్చువల్గా క్వినోవా చూడ్డానికి అయితే రైస్ వెరైటీ లాగానే కనిపిస్తుంది. ఇందులో మీకు చూసే ఉంటారు, ఎవరన్నా అలవాటు ఉన్నవాళ్ళు. క్వినోవా రకరకాల కలర్స్లో వస్తుంది. వైట్ కలర్లో వస్తుంది, ఇప్పుడు బ్రౌన్ కలర్లో వస్తుంది, కొన్ని రెడ్ కలర్లో కూడా వస్తాయి, కొన్ని బ్లాక్ కలర్లో కూడా వస్తుంటాయి అన్నమాట. చూడ్డానికి రైస్ లాగానే ఉంటుంది, కానీ ఇది రైస్కి సంబంధించిన ఐటమ్ అయితే కాదండి. అంటే రైస్ ఫ్యామిలీయే వేరు, దీని ఫ్యామిలీనే వేరు. మీరు స్పినాచ్ తెలిసే ఉంటుంది. స్పినాచ్ మా ఆకుకూరలో మనం తింటూ ఉంటాం. స్పినాచ్, ఇంకోటి బీట్రూట్ ఫ్యామిలీకి సంబంధించిన ఇది మెటీరియల్ అన్నమాట. ఇది క్వినోవా అనేది, ఇది సెరియల్స్ అంటాం, ధాన్యాలు అంటారు కదా. ఈ సెరియల్స్ కూడా, దీన్ని సెరియల్ కింద కూడా చెప్పరు, దీన్ని యాక్చువల్గా సూడో సెరియల్ అంటారు అనమాట. సో ఏదేమైనా సరే, ఈ క్వినోవాని రీసెంట్గా ఒక ఆర్టికల్ రాశారు. నేనేదో ఎక్కడో వెబ్ ఆర్టికల్ చదవటం జరిగింది. న్యూ ఏజ్ సూపర్ ఫుడ్ కింద దీన్ని కేటగరైజ్ చేశారు క్వినోవాని. సో తప్పనిసరిగా దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ క్వినోవాలో, ఒక కప్ క్వినోవాలో 9 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి. 8 to 9 గ్రామ్స్. ఈ 8 to 9 గ్రామ్స్ ప్రోటీన్ అంటే ఇది చాలా ఎక్కువ. ఒక కప్ ఆఫ్ క్వినోవాలో 8 to 9 గ్రామ్స్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ కూడా కంప్లీట్ ప్రోటీన్. అంటే ఏంటంటే, ఈ కంప్లీట్ ప్రోటీన్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు ఈ ప్రోటీన్స్ అన్నీ కొన్ని అమైనో యాసిడ్స్ ద్వారా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా మనం ఒక గోడ చూడండి, గోడలో ఇటుకలు ఉంటాయి. ఆ ఇటుకలు, ఇప్పుడు అలానే ఈ ప్రోటీన్లో ఈ ఇటుకలనే మనం అమైనో యాసిడ్స్ అంటాం అన్నమాట. సో ఈ అమైనో యాసిడ్స్లో కూడా 2 రకాలు ఉంటాయి, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని. ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటంటే, అది తప్పనిసరిగా మనకి బయట నుంచి తీసుకోవాలి మనం. ఈ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే అవి మన బాడీలో తయారవుతాయి. అంటే ఏంటి, మనం అవి తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ తప్పనిసరిగా ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి మనం తీసుకోవాలి, ఎందుకంటే అవి బాడీలో తయారవు. సో మనకి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ 9 ఉంటాయండి. సో ఈ క్వినోవాలో ఉండే ప్రోటీన్స్లో అన్ని 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. అంటే ఇది కంప్లీట్ ప్రోటీన్ కింద చూస్తాం అనమాట. అంటే మీరు వేరే ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది తీసుకుంటే. సో మనకి తెలిసిందే, ప్రోటీన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ మజిల్ బిల్డింగ్కి, మన ఎనర్జీకి చాలా ఉపయోగపడతాయి. లోపల మన బాడీలో జరిగే రియాక్షన్స్ అన్నిటికీ ఇవన్నీ ఎంజైమ్స్ అన్నీ ప్రోటీన్సేనండి. సో ఈ ఎంజైమ్స్ పనికి ఈ ప్రోటీన్స్ అవసరం అవుతాయి. సో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది ఇంకోటి ఏంటంటే, ఈ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అంటే, ఒక కప్పు క్వినోవాలో 5 గ్రామ్స్ ఫైబర్ ఉంటుందన్నమాట. ఫైబర్ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫైబర్ ఫుడ్ వలన కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది తగ్గుతుంది. రెండోది, ఈ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అంటే ఏంటంటే, ఇది డయాబెటిక్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. సో డయాబెటిక్స్ చాలా ఫ్రీగా తీసుకోవచ్చు. మూడోది, ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ను కూడా తగ్గిస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఈ ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల మనకేదో తిన్న తర్వాత పొట్ట నిండిపోయినట్టు మనకి ఫీలింగ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే, మనం ఆహారం తక్కువ తీసుకుంటాము. ఈ ఆహారం తక్కువ తీసుకోవడం వల్ల మనం బరువు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో షుగర్ తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మనం వెయిట్ కూడా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. కాన్స్టిపేషన్ రాదు. ఇంకోటి, ఈ హై ఫైబర్ డైట్ తీసుకోవడం వలన మనకు తెలిసింది ఏంటంటే,
ఈ కోలాన్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మనకి మీరు చూసినట్లయితే ఈ టాప్ 5 క్యాన్సర్స్లో కోలాన్ క్యాన్సర్ ఉంటుంది. సో ఈ ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. అంటే కాన్స్టిపేషన్ రాదు, షుగర్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది, ఈ కోలాన్ క్యాన్సర్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇంకొకటి మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గట్ హెల్త్ అంటాం. ఈ పదం విన్నారో లేదో, గట్ హెల్త్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, మనకి హార్ట్ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి అంటే కార్డియక్ హెల్త్, మెంటల్ హెల్త్ని పరిరక్షించుకోవాలని, అలానే ఈ గట్ హెల్త్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. గట్ హెల్త్ అంటే మన పేగుల ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ గట్ హెల్త్ సరిగా లేకపోతే చాలా రకాల డిసీజెస్ వస్తున్నాయని చెప్పి మనకి ఈ మధ్య తెలుస్తుంది. సో ఈ గట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి కూడా ఈ ఫైబర్ పనికొస్తుంది అన్నమాట. సో ఇంకోటి మూడోది ఉపయోగం చూస్తే, మనం ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పాం, క్వినోవాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని చెప్పాం, కొన్ని మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషలీ ఈ మెగ్నీషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒకసారి వీడియో కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియో చూడండి. సో మెగ్నీషియం ఎక్కువగా ఉండే పదార్థాల్లో ఈ క్వినోవా ఒకటి అన్నమాట. జింక్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఐరన్ అవసరం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ అంటే పాలు ఇచ్చే తల్లుల్లో కూడా ఈ ఐరన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అందు గురించి ఇది ప్రెగ్నెన్సీ, ఈ లాక్టేషన్ పీరియడ్లో ఎక్కువగా వాడడం మంచిది క్వినోవా. సో ఇవి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మరి దీనికి రైస్కి డిఫరెన్సెస్ ఏంటి అని చూస్తే, ఈ రైస్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయండి. అందరూ అనుకునేది ఏంటంటే రైస్లో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయని చెప్పి అనుకుంటారు, కానీ రైస్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. కానీ దీనిలాగా కంప్లీట్ ప్రోటీన్ కాదు రైస్లో ఉండేది. అంటే అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇందులో ఉండవు అన్నమాట. సో మీకు అవకాశం ఉంటే రైస్ని సబ్స్టిట్యూట్ చేయగలిగితే క్వినోవా అనేది చాలా మంచిది. ఇది రైస్ వెరైటీ కాదు, ఈ స్పినాచ్ ఫ్యామిలీకి సంబంధించిన వెరైటీ. సో దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. అందువల్లనే వాళ్ళు న్యూ ఏజ్ సూపర్ ఫుడ్ కింద ఈ క్వినోవాని చెప్పుకున్నారు.